హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా పాప స్కూల్కి వెళ్ళడం ఫస్ట్ రోజు అనమాట, ఫస్ట్ డే. సో ఈరోజు ఆ పిల్ల హ్యాపీగా వెళ్ళిందా, క్లాస్ రూమ్లోకి ఏడ్చుకొని వెళ్ళిందా, స్కూల్లో బాగా ఎంజాయ్ చేసిందా అనేది వీడియో అనమాట. సో నేనైతే పొద్దున్నే లేసేసి స్కూల్ ఉంది కాబట్టి నేను టిఫిన్కి రెడీ చేసుకోవాలని చెప్పి ఒక 6 o'clock లేసాను. అప్పుడే 6 o'clock ఇంకా చీకటిగా ఉన్నింది. సో టిఫిన్కి అనేసి చపాతీ ప్రిపేర్ చేసుకొని తర్వాత అందులోకి కర్రీ, బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక 1 hour పట్టిందండి. 6 o'clock లేస్తే 7 o'clockకి చపాతీ అలాగే సాగు కర్రీ అయిపోయింది. యాక్చువల్గా వేరే అయితే ఇంకా త్వరగా చేసేదాన్ని, చపాతీలు మాత్రం నాకు కొంచెం టఫే అని చెప్పచ్చు. ఇది నాకు మినిమం 1 hour పట్టింది. సో ఈ చపాతీలు కర్రీ అయిపోయిన తర్వాత మా పాపను రెడీ చేద్దామని ఇంకా మా పాపను మొత్తం స్నానం చేయించి మొత్తం బాగా రెడీ చేసేసాను. ఇంకా నేను రెడీ అయిపోయి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. అంటే మేమిద్దరం వెళ్తున్నాం అనమాట ఫస్ట్ డే అని చెప్పేసి. ఇంకా మేమే డ్రాప్ చేయడానికి ఇంకా పాప అయితే కారులో ఎక్కేసిందండి. మేము కూడా వెళ్ళి ఎక్కిన తర్వాత ఇంకా స్కూల్ అయితే వచ్చేసింది. పాపను దించుకొని ఇంకా వెళ్తున్నాము. సో నేనైతే పాపనే చూస్తున్నా ఎలా రియాక్ట్ అవుతుందో అని. బాగా ఏదో విహారయాత్రకు పోయినట్టుగా బాగా మొత్తం స్టార్టింగ్ నుంచి బాగా రెడీ అయికొని బాగా మాతో పాటు వచ్చింది. ఇంకా చూడండి ఇలా బాగా ఆడుకొని వచ్చింది. అంటే మళ్ళీ మేము మాతో పాటు తీసుకెళ్ళిపోతాం అనుకునిందేమో. సో ఇంకా క్లాస్ టీచరు ఇంకా అది డోర్ ఓపెన్ చేసి పిల్లని వదిలేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. చూడండి పిల్లల్ని అయితే టీచర్లు ఇలా తీసుకున్నారు. సో క్యారీ బ్యాగ్, లంచ్ బ్యాగ్ ఇచ్చేసాము. ఇంకా నాకు బాయ్ చెప్పాము. చెప్పే వరకు బాగానే ఉందండి. అక్కడ పిల్లల్ని ఏడ్చడం చూసిందేమో, దానికి రియాక్షన్గా స్టార్ట్ చేసిందనమాట. మళ్ళీ మాతోనే వచ్చేది. చూడండి ఇలా బాయ్ చెప్పింది, మళ్ళీ రిటర్న్ కాసేపు ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మా వైపు చూస్తూ వచ్చేయాలని ఏడ్చిందనమాట. సో ఇలా బాయ్ చెప్తుండగానే టీచర్ అంతా మాట్లాడుతుందన్నమాట, ప్యాంపర్ చేస్తుంది టీచరు. సో చూడండి మళ్ళీ టీచర్ని వదిలేసి మా దగ్గరికి రావాలని ఏడుస్తుంది. ఇంకా టీచర్ అయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పింది, క్యారీ బ్యాగ్ లోపల పెట్టేసి వెళ్ళిపోండి అనింది. ఆ ఎల్కేజీ క్లాస్ రూమ్లో ఒక ప్రొజెక్టర్ పెట్టారండి, స్క్రీన్. సో పిల్లలకి వాళ్ళు ఏడ్చినప్పుడు రైమ్స్ పెట్టడానికి ఏమో తెలీదు మరి, ఇంకా వాళ్ళకి ఏదన్నా లెర్నింగ్ ప్రాసెస్లో యూస్ చేస్తారేమో. చూడండి అలా ప్రొజెక్టర్ పెట్టారు. సో పిల్లల్ని ఇలా రౌండ్ టేబుల్ వేసి కూర్చోబెట్టారు. నాకైతే బాగా నచ్చింది. సో చూడండి ఎలా ఏడుస్తుందో, వెళ్ళిపోవాలని చెప్పి టీచర్ గట్టిగా పట్టుకుంది. సో తర్వాత చూడండి ఇది ఇంకా అసెంబ్లీ అనమాట, కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన వెంటనే టిఫిన్ తినేసి ఇలా ఒక కాఫీ తాగేసాను అనమాట. సో 6 o'clockకే లేసాను కదా, అందుకని ఒక కాఫీ తాగాను. తర్వాత ఇంకా వర్క్స్ అన్నీ చేసుకొని మళ్ళీ మా లడ్డు స్కూల్కి వెళ్ళాము, మా పాపని తీసుకురావడానికని మళ్ళీ ఇద్దరం వెళ్ళామన్నమాట. మళ్ళీ మమ్మల్ని చూడనంత వరకు కామ్గా ఉన్నింది, ఏం ఏడ్చలేదు. మమ్మల్ని చూస్తానే లంచ్ బ్యాగు అలాగే తన బ్యాగు 2 ఎత్తుకొని పరిగెత్తుకొని వచ్చి ఏడుస్తుందన్నమాట ఇంటికి వెళ్ళాలని. మళ్ళీ రేపు వెళ్తావా స్కూల్ కంటే వెళ్తాను అనింది. మళ్ళీ అక్కడ ఒక పార్క్ ఉన్నిందని, అంటే అక్కడే స్కూల్ దగ్గరే ఒక గ్రౌండ్ ఉన్నింది పిల్లలు ఆడుకునేకి. సో వాళ్ళు ఇన్సైడ్ కూడా ఏదో ఇలా ఆడుకునేవి పెట్టారేమో, క్లాస్ రూమ్కి ఎదురుగా ఏదో అక్కడికి తీసుకెళ్లారు. సో బయట కూడా ఇలా పెట్టారండి పిల్లలు ఆడుకోవడానికి. సో మొన్న అలా కొద్దిసేపు ఆడుకునింది. మేము కూడా ఆడుకొని అని చెప్పి కాసేపు వెయిట్ చేసాము. ఒక 20 minutes అలా ఆడిపించాము. ఆడిపించిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం కలిసి ఇంటికి వచ్చేసామండి. ఇలా బాగా అన్నీ ఆడుకుంటూ ఉన్నింది. మన పిల్లలు ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో, హ్యాపీగా వెళ్తారా, ఏడుస్తూ వెళ్తారా, స్కూల్ క్లాస్లో ఎలా ఉంటారో చూడాలని మనం ఖచ్చితంగా ఆశపడతాం కదా. సో అలానే మేమైతే వెళ్ళాము. యాక్చువల్గా తన ఎలా రియాక్ట్ అవుతుందని చూడడానికని నేను వెళ్ళాను అన్నమాట. సో ఫస్ట్ డే స్కూల్ కాబట్టి
ఎప్పుడు వాళ్ళ నాన్న ఒక సాంగ్ పాడతాడు, టుడే ఈజ్ ద డే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని. తనకు 3 ఇయర్స్ అప్పటి నుంచి ఈరోజు ఆ సాంగ్ సెట్ అయిందన్నమాట. బాగా ఆడిందండి గేమ్స్ అన్నీ ఇక్కడ. సో ఇలా మొత్తం గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా వెళ్దామంటే రానే రాలేదు. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాం రా అంటే వచ్చేసింది. అదేంటో అండి పిల్లలు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే వచ్చేస్తామంటారు. అదేమో దాంట్లో ఏం సీక్రెట్ ఉందో తెలియదు మరి. సో ఇలా మొత్తం ఆడేసి హ్యాపీగా వచ్చేసింది. సో పిల్లల్ని చూసి అక్కడ స్టార్టింగ్ ఏడ్చిందని అనుకుంటున్నాను నేను, లేకపోతే ఏడ్చేది కాదు. లేదంటే మాతో పాటు వచ్చేయాలని ఏడ్చిందో తెలియదండి. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ పిల్లలు ఫస్ట్ డే ఏడ్చారా, లేదంటే బాగా హ్యాపీగా నవ్వుకొని వెళ్ళారా? సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? లేదంటే కొంతమంది పిల్లలు కింద పడి మరీ దొరుకుతారు కదా, అలా చేశారా? నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.